జూలై 21 గురు పౌర్ణమి శుభదినం వచ్చింది. మరి గురు పౌర్ణమి అంటే గురువును ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి పర్వదినము. గౌతమ బుద్ధుడిని ఆరాధించవలసినటువంటి సుదినం. గురు పౌర్ణమి నాడు వాళ్ళ గురువులను ఆరాధించాలి. మరి మన గురువు ఎవరు? ఆది గురువు అంటే శివుడు, అమ్మ. ఇక పరమ గురువు షిరిడి సాయినాథుడు. ఇక మీ విషయంలో సద్గురువు అంటే రమణానంద స్వామి. సో ఈ ముగ్గురిని మీరు ఆరాధించాలి. గౌతమ బుద్ధుడిని కూడా మీరు స్మరించాలి. సో ఈ నలుగురిని మీరు కంపల్సరిగా గుర్తు తెచ్చుకోవాలి. గురు పౌర్ణమి నాడు చాలామంది గురువుని దర్శించాలనుకొని పీఠాలకు మఠాలకు వెళ్తూ ఉంటారు. భక్తులకు అందరికీ చెప్పేది ఏమిటిది అంటే, మీరు ఊరికే స్వీట్లు అని, పండ్లు అని, శాలువలని తీసుకురాకండి. ఎందుకు అని అంటే, మీరు శాలువలు తెచ్చినా నేను కప్పుకునేటువంటి స్థితిలో ఉండను అక్కడ. అంతేకాదు చాలామంది కొత్త భక్తులు వస్తారు, చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అందువలన ఎవ్వరు కూడా శాలువాలు తీసుకొని రాకండి. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది బట్టలు తీసుకొని వస్తుంటారు. బట్టలు కూడా ఊరికే మీరు డబ్బులు వేస్ట్ చేయకండి. ఇక ఫ్రూట్స్ అని, దండలని తెస్తూ ఉంటారు. దండలు కూడా తీసుకురాకండి. ఎందుకంటే మీరు దండ తెచ్చినా నేను వేసుకునే స్థితిలో ఉండను అక్కడ. కాబట్టి దండలు వద్దు, శాలువలు వద్దు. మరి ఖాళీ చేతులతో రాకూడదు కాబట్టి సరే మీరు తెచ్చుకుంటే ఏవో కొన్ని ఫలములు తెచ్చుకోండి అంతే. ఫ్రూట్స్, ఏవో కొన్ని ఫ్రూట్స్ చాలా అంతే. లేదా చిన్న స్వీట్ బాక్స్. ఇంకా దానికి మించి డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇక దీనికి సంబంధించి మీరు పీఠానికి రావడము, మరి ఆ రోజు నేను కూడా భక్తులకు అందరికీ కనపడాలి కాబట్టి, గురుదర్శనం జరగాలి కాబట్టి ఆ ఏర్పాట్లలో వాళ్ళు చేస్తున్నారు. అందరికీ దర్శనం ఉంటుంది. మరి ఈ దర్శనం కూడా మీకు గురు పౌర్ణమి నాడు ఒక కొత్త దర్శనం చూస్తారు మీరు. మహాపీఠానికి భక్తుల యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. చూడండి, సండే వచ్చిందనుకోండి, సాటర్డే వచ్చిందనుకోండి, హాలిడేస్ వచ్చినాయంటే అసలు మనం కంట్రోల్ చేసే స్థితిలో ఉండదు పీఠం. నేను ఇంక ఇవన్నీ గమనించే కంట్రోలింగ్ సిస్టమ్ కావాలంటే ఏం చేయాలనేది ఆలోచించి ప్లాన్ చేశాను. కాబట్టి ఈసారి మీరు చాలా కట్టుదిట్టంగా వస్తారు, సిస్టమేటిక్గా వస్తారు. 2 రకాల దర్శనాలు ఏర్పాటు చేశారు. ఒకటి పాత భక్తులు కావచ్చు, కొత్త భక్తులు కావచ్చు, ఎవరైనా సరే సర్వదర్శనం. ఇది కేవలం నా గురించి కాదు పెట్టింది. బంగారు శివలింగమైన, పెద్ద అమ్మవారి దర్శనమైన, సహస్ర శివలింగాల దర్శనమైన, ఈ 3ంటికి వస్తుంది ఇది. సర్వదర్శనము అంటే ఇంకా నువ్వు ఆ యొక్క రైలింగ్లో వచ్చేస్తావు. అలా వచ్చి నువ్వు దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని పోతావు. దానికి డబ్బులతో ఏమీ పని లేదు. మీరు హ్యాపీగా రండి, దర్శనం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి, వెళ్ళేసి రండి. ఇక మరి గురు పౌర్ణమి నాడు అని అంటే ఆది గురువుకు అంటే శివునికి, అమ్మవారికి, పరమగురువు అయినటువంటి బాబా వారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయకపోయినా ఏదో ఒక ఆరాధన చేయాలి. కాబట్టి
గురు పౌర్ణమి నాడు శివలింగ అభిషేకం, అమ్మవారి అభిషేకం, బాబా అభిషేకం, ఈ 3 ఉంటాయి. ఎవరైతే చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకు జస్ట్ ఒక 5,000 రూపాయలు పెట్టడం జరిగింది. తర్వాత ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది విశేషంగా. ఆ అన్నదాన ఫలం కూడా వాళ్ళకు వస్తుంది. కాబట్టి మళ్ళీ మీరు స్పెషల్గా అన్నదానం కట్టుకోకండి. గురు పౌర్ణమి నాడు అన్నదానం, శివలింగాభిషేకం, అమ్మవారి అభిషేకం, షిరిడి సాయిబాబా అభిషేకం, ఈ 4 మీకు ఉంటాయి. దానికి ఒక 5,000 రూపీస్ డొనేషన్ పెట్టడం జరిగింది. వీళ్లకు ప్రత్యేకమైనటువంటి రైలింగ్ ఉంటుంది, దాంట్లో నుంచి వస్తారు వాళ్ళు. సో మీరు ఆ రకంగా చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకంగా వచ్చే వాళ్ళకు గురు పౌర్ణమి నాడు ఇంకొక నూతన ఆవిష్కరణ కూడా జరుగుతుంది పీఠంలో. ఏమిటిది అంటే, పెద్దమ్మవారి సన్నిధిలోనే ఒక హోమగుండం కట్టిస్తున్నాము. ఎవరైతే ఈ ప్రత్యేక దర్శనానికి వస్తారో ఆ లైన్లో వస్తున్నప్పుడు వాళ్లకు ఈ హోమగుండానికి ఎంట్రీ అవుతారు. అక్కడ నీ 9 నామాలు నేను ముందే మీకు ఇస్తాను. ఇంకా మీరు పేపర్ చూసుకొని చదవకుండా అవన్నీ బైహార్ట్ చేయాలి మీరు. 9 నామాలు కూడా. ఆ 9 నామాలతో మీరు చిన్న బౌల్లో మీకు ద్రవ్యాలు ఇస్తారు. ఓం నమః శివాయ స్వాహ, ఓం శ్రీ ఆదిపరాశక్తయే స్వాహ, ఓం భైరవాయ స్వాహ, ఓం షిరిడి సాయి దేవాయ స్వాహ అని మీ చేతులతో మీరు ఆహుతులు సమర్పణ చేస్తారు. ఇది గురు పౌర్ణమి నాడు నలుగురికి అభిషేకము, హవనము చేయాలి అనుకున్న వాళ్ళకు ఈచ్ పర్సన్ 5,000 రూపీస్ డొనేషన్ కట్టుకొని వాళ్ళు అది చేసుకుంటారు. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసాదము ఇవన్నీ ఇస్తారు. ఇక మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు ఇంకా ఫుల్లుగా ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రవచనాలు ఇవన్నీ ఏమి ఉండవు, అన్ని దర్శనాలే ఉంటాయి. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం భోంచేసుకుని వెళ్ళొచ్చు, లేదా సాయంత్రం అయినా మీరు సాయంత్రం పూర్ణాహుతి ఇస్తాం అంటే 7 o'clock అట్లా 6 o'clock అలా పూర్ణాహుతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వైదిక హవనం చేస్తాం కాబట్టి ఆ పూర్ణాహుతి చూసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా కొంతమంది మేము ఉంటామండి అనుకున్నప్పుడు మరి ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ రూమ్స్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రూమ్ డోనర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు. కాబట్టి 7,000 డొనేషన్ కట్టుకున్న వాళ్ళకు అకామిడేషన్ ఇస్తారు. అది కూడా ఉంటేనే ఇస్తారు. లేదనుకోండి వాళ్ళు డార్మెంటరీలో ఉండాల్సి వస్తుంది. సో డార్మెంటరీలో కూడా ఉన్న వాళ్ళకు ఒక 6,000 రూపీస్ పెట్టడం జరిగింది. ఇంకా మాకు ఎందుకు వచ్చిందిరా బాబో అనుకుంటే సాయంత్రానికి మీరు వెళ్ళిపోవచ్చు. చూసారా బాబు, అన్ని పరిస్థితులు ఇలా ఉంటాయి. కాబట్టి గురు పౌర్ణమి నాడు మీ డబ్బులు ఊరికనే శాలువాలకు దండలకు వినియోగించకండి. నువ్వు చక్కగా రావాలి, అనుష్ఠానం చేయాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వెళ్ళాలి. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఈసారి మీరు గురుదర్శనం చేసుకుంటారు.